దీన్నే అంటారేమో విధి అని. ఒక్కసారిగా అన్నీ ఒక్క సెకండ్లో జరిగిపోయిందన్నమాట. అది భయంకరమైన గాలి అసలు ఎలా ఉందంటే ఒక్కసారిగా భూకంపం వచ్చినంత పని అయిందనమాట. భూకంపం కూడా స్టార్ట్ అయ్యిందని చెప్పేసి మనకైతే మెసేజెస్ అయితే వచ్చాయన్నమాట. అంటే జస్ట్ 5% అన్నట్టుగా వచ్చింది అనమాట. ఎంత భయంకరమైన గాలి అంటే ఇంటి ముందు మొత్తం చెత్త, వేర్లన్నీ పడిపోయి, చెట్లన్నీ పడిపోయి, చూసారా మబ్బులు చూసారా ఎంత బ్లాక్ అయిపోయాయో. నేను బయట నుంచి లోపలికి వెళ్ళి కీస్ తీసుకుని బయటకు వచ్చే లోపు విధ్వంసం అంతా జరిగిపోయిందనమాట. భయంకరమైన మబ్బులు, నాకు భయం వేసింది ఒక్కసారిగా. ఏమైందిరా ఇప్పుడే కదా నేను బయట నుంచి లోపలికి వచ్చాను అని చెప్పేసి. అమ్మ బాబోయ్, నేను ఎప్పుడు చూడలేదండి ఇంత గాలి, ఎంత హెవీగా వచ్చిందంటే ఒక్కసారిగా వచ్చేసిందనమాట. ఆ క్షణము భూకంపం కూడా ఇలాగే వస్తుందేమో మనకి తెలియకుండానే అనుకోకుండానే వస్తుందన్నమాట. ఎప్పుడు చూడలేదు ఇంత హెవీగా రావడము. లిటరల్లీ ఒక 1 hour ఉన్నదనమాట. ఇంకా మేము సరే కొంచెం కూల్ అయిన తర్వాత, కొంచెం సెట్ అయిన తర్వాత బయట ఎలా ఉందని చెప్పేసి బయటకు వచ్చాము. ఇంకా గాలి భయంకరంగా వీస్తుందనమాట. ఆగి వస్తూ ఉంది. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలే, రేకులు అయితే పడిపోతున్నంత ఫీల్ వచ్చిందనమాట. అందుకే చెప్పాను నేను, మా అబ్బాయి అయితే లోపల ఉన్నారనమాట. బయటకి ఎందుకు లోపలికి వచ్చారు అని చెప్పేసి మా వాళ్ళు చూసినారా, రెడీ అయ్యి మేము కీస్ తీసుకొని బయటకు వచ్చామన్నమాట. వాళ్ళు బయటకు వెళ్ళాలంటే ఇంకంతే పాపం వాళ్ళ ఆశలన్నీ అడియాసలు అయిపోయి వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా గమ్మన కూర్చున్నారు, అంటే ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు అనమాట. ఎప్పుడు చూడలేదండి, ఎంత భయం వేసిందంటే అంత భయం వేసింది.